నమస్కారం. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వెలువడిన ఫలితాలలో నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీదే. మరి ముమ్మాటికి కూడా బీఆర్ఎస్ గెలిపాడ. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిందో గెలవడానికి. మరి యావత్ తెలంగాణ ప్రజలందరూ చూసినారు. మరి ముఖ్యమంత్రి నుంచి మంత్రులతో సహా 2-3 నెలలు ఆడ క్యాంపెయిన్ వేసి మరి ముఖ్యమంత్రి గల్లీ గల్లీ తిరుగుతూ ఎక్కడ మేము ఓడిపోతామనే భయంతో మరి అబద్ధాలు చెప్పి రౌడీయాన్ని ప్రోత్సహిస్తూ మరి రిగ్గింగ్ చేసి ఓట్లకు మరి డబ్బులు పంచుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ మరి గెలవడం అనేది అది గెలిపే కాదు. చూస్తూ ఉన్నాం ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం ఏమాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే దేశంలో అసలుకే లేదు. మనం చూసినాం ఇప్పుడు బీహార్ ఎన్నికలలో మరి 243 సీట్లు ఉంటే 50 సీట్లు కూడా దాటిన పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు స్వాగతించే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముమ్మాటికి కేసీఆర్ గారి యొక్క నాయకత్వమే శ్రీరామరక్ష. ఖచ్చితంగా ఇది ఒక్క ఎన్నిక పోయినంత మాత్రాన ఏమి జరిగేది లేదు, ఒరిగేది లేదు. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో జనరల్ ఎలక్షన్లో వచ్చేది కేసీఆర్ గారి నాయకత్వమని